కడకన్లు లేని కల్లోల సిరిగదలు దరికే రాని మీన్ కడలి లేని కడకన్లు లేని కల్లోల సిరిగదలు దరికే రాని సువర్ణ వేదులలో నడిపించెదవా నా యేసయ్యా. సువర్ణ వేదులలో నడిపించెదవా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు, సంగ ప్రతిరూపము పరమయరు సెలేము. సంగ ప్రతిరూపము పరమయరు సెలేము. సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును. సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును. నీతోనే నా నివాసము నిత్యముగా నందమే. నీతోనే నా నివాసము నిత్యముగా నందమే. ఆమేన్. నీతోనే మా నివాసము నిత్యము ఆనందమే. సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. మాసేవ నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. హల్లెలూయా. సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని, సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని, ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మదవా నా యేసయ్యా. ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మదవా మా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు. హల్లెలూయా. తండ్రి మీకు ఆరాధన, యేసయ్యా మీకు ఆరాధన. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకదేవా మీకే స్తోత్రం. మీకు ఆరాధన. జీవాధిపతి ప్రభువా, మమ్మల్ని చూస్తున్నటువంటి వందనాలు, మమ్మల్ని పిలిచినటువంటి వందనాలు, మమ్మల్ని రక్తం ఇచ్చుకునేటువంటి వందనాలు, మమ్మల్ని సొత్తుగా మార్చినటువంటి వందనాలు. మా గతకాలములు ఆలోచన మాటలు ప్రియుల ద్వారా మేము చేసిన ప్రతి పాపములు తండ్రి ప్రభువా మీ రక్తం ద్వారా తండ్రి ప్రభువా క్షమించినటువంటి స్తుతిస్తున్నాం తండ్రి. మాతో కరుణ దయ ప్రేమ కలిగిన మా దేవా మీకు స్తోత్రం తండ్రి. మా యేసయ్య గొప్ప ఆకాశం భూమి సౌందర్యం మందస్తున్న సజీవుడైన మా దేవా మీకు ఆరాధన తండ్రి. దేవా మీకు ఆరాధన. పరిశుద్ధాత్మ వలన మాలో వచ్చి మా తోడుగా నివాసం చేస్తున్న మా దేవా మీకు స్తోత్రం తండ్రి. దేవా మీకు ఆరాధన తండ్రి. దేవా మీకే మహిమ తండ్రి. తండ్రి వాక్యం ధ్యానించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవా సహాయం తండ్రి. వాక్యం ద్వారా మాట్లాడము తండ్రి. నిరీక్షణలో తండ్రి దేవంగా కూడా లోతైన అనుభవంలోనికి నడిపించము తండ్రి. మహిమ ఘనత మీకే ఇస్తున్నాం. యేసునామములో ప్రార్థన చేస్తున్నాం గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఉదయకాలం కూడి వేసిన ప్రతి ఒక్కరు గొప్ప తెగ వందనాలు. దేవుని మహాకృపను బట్టి మనం కలిసి ప్రియులారా ప్రార్థన చేస్తున్నాము, ఆరాధన చేస్తున్నాము. దేవుని కృప కరుణ దయ కాబట్టి గొప్ప జీవంగా దేవుని ప్రియులారా మనం అదేంగా కొనియాడదాం, అదేంగా ప్రియులారా మనం ఆరాధిస్తాం. ఉదయాల ప్రియులారా మనం కలిసి పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మదేవుడు సహాయం దించినాక ఒక వాక్యం ప్రియులారా మనం ప్రారంభంగా మనం చదువుదాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము ప్రియులారా 4వ వచనం మనం చదువుదాం. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుదురు. దేవునికి స్తోత్రం. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుదురు. హల్లెలూయా. ఇప్పుడు ఈ జీవం గల దేవుని చూడడం, జీవం గల దేవుని
అనుభవించకూడదు. పురిల్లారా దేవుడు నాకు మీకు అనుభవించిన గొప్ప కృప అని సత్యం పురిల్లారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి సువార్త విని రక్షణ పొందిన పురిల్లారా మనలో పరిశుద్ధాత్మలైన గొప్ప దేవుడు మనలో వచ్చి మనలో ఇప్పుడు నివాస చేస్తున్నాం. ఇప్పుడు మనల్ని సిద్ధపరుస్తున్నాం అనమాట. కాబట్టి పురిల్లారా మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు రెండవ రాకడ కొరకు వాక్యం ద్వారా, పరిశుద్ధమైన తన వాక్యం ద్వారా, మాటల ద్వారా, పరిశుద్ధ రక్తం ద్వారా, హోలీ స్పిరిట్ జీవగల దేవుడు ప్రియులారా మనల్ని సిద్ధపరుస్తుంది. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని సువార్త, పరిశుద్ధాత్మ వలన దేవుని సువార్త విని నిజంగా రక్షణ పొందిన దేవుని బిడ్డలు అదే సంఘం అనమాట. జీవగల దేవుని యొక్క సంఘం. ఆ సంఘాన్ని పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచినట్టు ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు నిజంగా దేవుని పిలుపు పొందిన దేవుని బిడ్డలు పరిశుద్ధాత్మ సహాయం వలన దేవుని కృపను బట్టి సిద్ధపడినట్టు కూడా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. దేవుని పిలుపు పొందిన, నిజంగా దేవుని పిలుపు పొందిన భక్తులు కూడా పురిల్లారా పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరుస్తున్నాము యేసుక్రీస్తు రెండవ రాకడ కొరకు. కాబట్టి నిజంగా దేవుని పిలుపు పొందిన వారు కూడా సిద్ధపడినట్టు పురిల్లారా మనం పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు సిద్ధపడుతున్న సంఘం ఉందే అనమాట. సిద్ధపడిన సంఘాన్ని గురించి పరిశుద్ధ గ్రంథం పురిల్లారా అపోస్తలుడైన యోహానుకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరణ గ్రంథం ద్వారా దేవుడు ఆ సత్యాల దేవుడు బయలుపరిచిన దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూడవచ్చు ప్రేరణ గ్రంథము 19వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు 7వ వచనంలో ప్రియులారా మనం చూసినదే, అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుములు శబ్దములను పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. చూడండి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరిచేదమని చెప్పగా విండిని. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా సంఘాన్ని ఈ కాలంలో మనం చూస్తున్నది పరిశుద్ధాత్మడు వాక్యం ద్వారా సిద్ధపరుస్తున్నాం అన్నమాట. ఇప్పుడు మన దేవుడు ప్రియులారా మనం చూస్తున్నదే పరిశుద్ధుడు, 100% పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఇప్పుడు దేవుని పిలుపుకు లోబడి దేవా నన్ను పరిశుద్ధపరచుము. మనలో కూడా చాలా మంది భక్తులు మనం చూసినట్లయితే ప్రార్థన చేస్తున్నామని, బ్రువా నన్ను నా హృదయం ఇంకా కడుగుము, నా హృదయం నా మనసు ఇంకా మా తలంపులు నా ఆలోచన మాటలు క్రియలు బ్రువా ఇంకా కూడా శుద్ధి చేయమని ప్రార్థన చేస్తున్న వారిని బట్టి స్తోత్రం. దేవా నా హృదయాన్ని ఇంకా కడుగుము, వాక్యం ద్వారా మీ ఆత్మ ద్వారా పరిశుద్ధ దేవా నన్ను కడుగుము, నన్ను శుద్ధి చేయమని మనం ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు ఆ ప్రార్థన వ్యర్థంగా తప్పకుండా జీవగల దేవుడు పరిశుద్ధపరుస్తాడు. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23-24 వచనములో ప్రియులారా మనం చూడవచ్చు. సమాధానకర్త అయిన దేవుడు మన ఆత్మ, ప్రాణం, శరీరం పూర్తిగా పరిశుద్ధపరుస్తాడు అన్నమాట. కొద్దిగా కూడా ప్రియులారా మనం అభ్యంతరం లేకుండా జీవగల దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు. దేవుడు నమ్మదైన దేవుడు, పిలిచిన దేవుడు, ప్రియులారా నమ్మదైన దేవుడు. కాబట్టి మనం ఆత్మ మాత్రం కాదు, ప్రాణం, శరీరం పూర్తిగా దేవుడు పరిశుద్ధపరచునాక దేవునికి స్తోత్రం. అదే లోతుగా దేవుడు పరిశుద్ధపరచునాక. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే అలాగే సమర్పించుకొని ప్రార్థన చేసుకొని బ్రతుకైన సంఘాన్ని ప్రియులారా మనం చూడవచ్చు. గ్రంథం 19వ వచనములో ప్రియులారా మనం చూడవచ్చు. తన్ను తాను ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది అంటే సంఘం అనమాట. దేవుని సంఘం తన్ను తాను పరిశుద్ధాత్మ సహాయం దేవుని కృపను బట్టి సిద్ధపరిచారు. ఇంకా ప్రియులారా మనం చూడవచ్చు ఆ సంఘాన్ని గురించి ప్రియులారా మనం చూసినదే అపోస్తలుడైన యోహానుకు దేవుడు చూపామన్నమాట. దేవుడు చూపాం. అదే ప్రియులారా మనం చూడవచ్చు ప్రేరణ గ్రంథము 21వ అధ్యాయము ప్రియులారా మనం చూసినట్లయితే 9వ వచనములో ప్రియులారా మనం ఆ మాటలు మనం చూడవచ్చు. ప్రియులారా ఆ మాటలు మనం చూడవచ్చు. అందట కడపెట్టి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతల్లో ఒక్కడు వచ్చి ఇట్టు రెమ్ము. కాబట్టి అప్పుడు అపోస్తలుడైన యోహాను పిలిచామన్నమాట. ఇటు రెమ్ము చూపిస్తాను. చూపిస్తాం చూడండి, పెళ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపిస్తాం. హల్లెలూయా. కాబట్టి
ప్రియులారా, మనం చూసినట్లయితే 21 అధ్యాయము 2వ వచనములు కూడా మనం చూడవచ్చు. మరియు నేను నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగువచ్చుడా చూచిదని. దేవునికి స్తోత్రం. కాబట్టి సిద్ధం, దేవుడు సంఘాన్ని సిద్ధపడుతున్నాం అనమాట. కాబట్టి సిద్ధపడే గుంపు ఉంది అనమాట. కాబట్టి మనం కూడా ఇలా ఉండాలన్నమాట. సిద్ధపడే వారు ఉన్నారు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దయచేసి మనం కూడా నిజంగా మనం సమర్పించాలి. ఆత్మ ప్రాణ శరీరం పరిశుద్ధుడైన జీవగల దేవుని స్థితిలో మనం నిజంగా సమర్పించాలి. దేవుడు మనల్ని పరిశుద్ధపరుచున్నాక, హల్లెలూయా, దేవుడు మన ఆత్మ ప్రాణ శరీరాన్ని అధికంగా పరిశుద్ధపరుచున్నాక జీవగల దేవుడు అది చేస్తాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా, మనం చూసినట్లయితే సాతాను ఒక ప్రణాళిక, ప్రియులారా మనం చూసినట్లయితే క్రీస్తుతో సంఘం లేదంటే పెళ్లి కుమార్తె కలిసి ఉండవద్దని దెయ్యాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి జీవగల దేవుడు ఏం చేశాడు? ప్రియులారా మనం చూసినట్లయితే శిలువ మరణం ద్వారా సాతాను ఓడించాడు. ఓడించడం మాత్రం కాదు, మనం చూసినట్లయితే సంఘానికి దేవుడు గొప్ప అధికారం అనుగ్రహించాడు అనమాట. పెళ్లి కుమార్తెకు జీవగల దేవుడు అధికారం అనుగ్రహించాడు. పాంబులను, తేళ్లను, శత్రు బలమందటి మీదే తొరకడానికి జీవగల దేవుడు అధికారం అనుగ్రహించును. అది ఏమాత్రం హాని చేయలేదు. ఇప్పుడు యేసుక్రీస్తు నుండి ప్రియులారా పరిశుద్ధమైన జీవగల దేవుని ప్రేమ నుండి మనల్ని దూరం చేయడానికి దయ్యాలు ప్రయత్నం చేస్తున్నారు. లేదు అని మనం చెప్పడానికి వీల్లేదు. అందుకొరికి ప్రియులారా మనం చూడవచ్చు, ప్రేరణ గ్రంథము 20 అధ్యాయంలో మనం చూడవచ్చు. 20 అధ్యాయంలో 1వ వచనములో 2వ వచనములో ప్రియులారా మనం చూడవచ్చు. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధం యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూసిదని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానను అను గెట్ట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములతో పడవేసినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి ప్రియులారా మనం ఆ గెట్ట సర్పం గురించి మనం చూసలేదే బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఆది సర్పం అనే రాయబడింది. ఆది సర్పము అనగా అపవాది సాతాన్. ఏదైనా తోటమిలో ప్రియులారా మనం చూడవచ్చు. హవ్వను మోసం చేసిన సాతాన్ అన్నమాట, అపవాది. అలాగే ప్రియులారా మనం చూసినట్లయితే హవ్వ మాత్రం కాదు, ఆదాము కూడా జీవగల దేవుని ఒక పరిశుద్ధన జీవగల దేవునితో ఆ సహవాసం నుండి సాతాను తన కుయుక్తి చేత అర్ధ సత్యాల చేత ప్రియులారా హవ్వను తర్వాత తన భర్తగా ఉన్న ఆదామును కూడా ప్రియులారా జీవగల దేవునితో మంచి సహవాసములో ఉన్న ఇద్దరును విడదీశామన్నమాట, దూరం చేశామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే కాబట్టి సాతాన్ అప్పుడే ఆది కాండములో మనం చూడవచ్చు. అందుకొరకే ఆది సర్పం అనే రాయబడింది. కాబట్టి తర్వాత కూడా మనం చూసినట్లయితే ఆ సర్పం లేదంటే ఆ సాతాన్ ఏం చేశాడు? అనేకలు మనం చూసినట్లయితే జీవగల దేవుని నుండి హృదయం దూరం చేయడానికి ప్రయత్నం చేసి చాలా మంది ఆ సాతాను ఒక తంత్రములో పడిపోయిన వారు మనం చూడవచ్చు. కానీ కొందరు ప్రియులారా దేవుని కృపను బట్టి, దేవుని కరుణని బట్టి, దేవుని దయని బట్టి కొందరు చాలా మంది మనం చూసినట్లయితే సాతాను ఒక తంత్రములో పడలేని వారు కూడా మనం చూడవచ్చు. కొందరు ప్రియులారా మనం చూసినట్లయితే సాతాను ఒక సందర్భం చేత పడిపోయిన వారిని మనం చూడవచ్చు. కొందరు మనం చూసినట్లయితే జీవగల దేవునిలో ఆధారపడి దేవుని కృపను బట్టి ఆ సాతాను ఒక తంత్రాలు ఓవర్కమ్ చేసుకొని జీవగల దేవునితో ఉన్న సహవాసంలో కొనసాగించే భక్తులను కూడా ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు చాలా స్పష్టంగా నేర్పిస్తుంది. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది ప్రియులారా? మన పరిస్థితి ఎలా ఉంది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే సంఘానికి జీవగల దేవుడు ఏం చేశాడు? మనం కాబట్టి సర్పం హవ్వను ఉపాయం చేత క్రీస్తు ఒక ప్రేమ నుండి దూరం చేయడానికి ప్రయత్నం చేశాం, అది జరిగింది. కానీ అలాగే ఈ కాలంలో సంఘం దేవుని బిడ్డలుగా ఉన్న మన హృదయం కూడా జీవగల దేవుని నుండి మన హృదయాన్ని కూడా తెప్పడానికి దెయ్యాలు ప్రయత్నం చేస్తున్నట్టు 2 కొరింథీయులు 11 అధ్యాయంలో 1వ వచనం 2వ వచనంలో అపోస్తలుడైన పౌలు కూడా పరిశుద్ధాత్మ వలన చెప్పినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? జీవగల దేవుడు నాకు మీకు అనుగ్రహించిన అధికారం మనం వాడుకోవాలి. అదే లూకా సువార్త
10:19 మనం చూడవచ్చు. పాంబులను, తేళ్లను, శత్రు బలమందటి మీదే దేవును బిడ్డగా ఉన్న మనం తొక్కాలి అనమాట. యేసు నామం అన్నప్పుడు వాడుకోవాలి, యేసు రక్తం మనం వాడుకోవాలి, పరిశుద్ధమైన ఆత్మ గడగ మనం వాడుకోవాలి అంటే మనం పరిశుద్ధాత్మ నింపుదల మనకు అవసరం, వాక్య నింపుదల మనకు అవసరం. హల్లెలూయా. కాబట్టి మన పరిశుద్ధ గ్రంథం మన ఆత్మలో నింపుకోవాలి. హల్లెలూయా. ప్రార్థన పూర్వకంగా మనం దేవుడు నాకు మీకు అనుగ్రహించిన అధికారం మనం వాడుకోవాలి, అధికారం ప్రియులారా మనం వాడుకోవాలి. ఇప్పుడు ప్రభు కూడా ప్రియులారా మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. ప్రభు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి నివాసం చేస్తున్నాము, ఆ ప్రభు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. కాబట్టి మన అధికారం సాతాను తంత్రాలకు బెదరంగా ప్రియులారా మనం వాడుకోవాలి అనమాట. వాడుకోవాలి, తంత్రాలు వాడుకోవాలి. కాబట్టి ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, జయించిన వారు చేర్చుకోవడానికి వరకు ప్రభు వస్తున్నామన్నమాట. ఓడిపోయిన వారి కొరకు కాదు, జయించిన వారు. అంటే నేత్రాశ, శరీరాశ, జీవపడ్డమా అని ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ సహాయం వలన మనం ఓవర్కమ్ చేసుకోవాలి, జయించుకోవాలి. అవిశ్వాసం, అనుమానం, భయాన్ని, చీకటి సంబంధమైన దాన్ని ప్రార్థన ద్వారా ప్రియులారా మనం ఓవర్కమ్ చేసుకోవాలి ప్రియులారా. జయించిన వారిను చేర్చుకోవడానికి కొరకు జయించిన క్రీస్తు వస్తున్నామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో మనం చూడవచ్చు, యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాము, నేను త్వరగా వస్తామని చెప్పాను. ప్రకటన గ్రంథం 22 ప్రియులారా మనం చూడవచ్చు. అనేకసారి రాయబడి ఉంది అనమాట, నేను త్వరగా వస్తాను, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను గా. ఆమేన్. ప్రియులారా మనం 22 ప్రకటన గ్రంథం 22 12 ప్రియులారా మనం చూడవచ్చు. అలాగే ప్రియులారా మనం చూసినది 20 మనం చూడవచ్చు, అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఏం చెప్తున్నాం ఇప్పుడు? పెళ్లి కుమార్తె సంఘం ఏం చెప్తున్నాం? సంఘం ఒక ప్రియులారా, సంఘం మనం సిద్ధపడిన వారు ఉండాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ప్రకటన గ్రంథము 22:17 ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాను అనమాట. పెళ్లి కుమార్తె కూడా ఏం చెప్తుంది? రెమ్ము అని చెప్పుచున్నారు. వినువాడును రెమ్ము అని చెప్పవలేను. హల్లెలూయా. దెప్పిగొన్న వానిని రానిమ్ము, ఇచ్చించు వానిని జీవజలము నువ్వు ఉచితముగా పుచ్చుకోలేనేమో. కాబట్టి పెళ్లి కుమార్తె కూడా ఏం చెప్తున్నామంటే రెమ్ము, ప్రభు మీరు త్వరగా రెమ్ము అని చెప్తున్నామన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం? దేవుని కుమార్తె ఉన్న యేసు రక్తం చేత కొనబడిన కనబడుతున్న పరిశుద్ధులు ఎదుగుతున్నా మనం కూడా చెప్తున్నామా? మనం కూడా చెప్పాలి. మనం సంఘం అనమాట, మనమే జీవంగల దేవుని ఒక సంఘం, మనం కూడా చెప్పాలి. యేసయ్య త్వరగా రెమ్ము అని ప్రార్థన చేసుకోవచ్చు, తప్పు కాదు, పాపం కాదు. కానీ మనం యేసు రక్తం ద్వారా కడగబడాలి దేవా. కాబట్టి మనం దానికి ముందు మనం సిద్ధపాటు చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. కాబట్టి సిద్ధపడిన సంఘం ఏం చెప్తారు? సిద్ధపడిన దేవుని పిల్లలు చెప్తారు, పెళ్లి కుమార్తె రెమ్ము అని చెప్పుచున్నారు. ప్రభు ఏం చెప్తున్నారు? నేను త్వరగా వస్తామని చెప్తున్నాను. పెళ్లి కుమార్తె ఏం చెప్తుంది? రెమ్ము అని చెప్తుంది. దేవునికి స్తోత్రం. అంటే సంఘం చెప్తున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. మనల్ని యేసుక్రీస్తు నుండి దూరం చేయడానికి అపవాది ప్రయత్నం చేస్తుంది. ఆ సాతాన్ని కూడా శిలువ మరణం ద్వారా యేసుక్రీస్తు ఓడించడం మాత్రం కాదు, ఆ సాతాన్ని ఇప్పుడు ప్రసన్న ప్రియులారా మనం తొక్కాలి అనమాట. దాని కొరకు జీవగల దేవుడు నాకు మీకు అధికారం, గొప్ప అధికారం అనుగ్రహించింది. ఇప్పుడు అధికారం మనం వాడుకోవాలి, మనం ప్రియులారా వాడుకోవాలి. ఇప్పుడు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. రోమిలకు రాసిన పత్రిక 5:17 మనం చూడవచ్చు. కృపాభాగ్యమును నిధి దానమును పొందువారు మరి నిశ్చయము యేసుక్రీస్తు ఒక్కని ద్వారా ఏలుదురు. అంటే యేసుక్రీస్తు దేవుడు కృప ఇస్తాడనమాట. యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన కడగబడిన ప్రియులారా మనం నీతిమంతులం, పరిశుద్ధలం అనమాట. నీతి గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒప్పింపిస్తాడు. కాబట్టి కృపా బాహ్యులను నిధిదానమైన పొద్దువారు ఏం చేస్తారు? యేసుక్రీస్తు ఒక్కరి ద్వారా సమస్యలను పరిపాలన చేస్తారు, ఏలుబడి చేస్తారు. దాన్ని మీ సమస్యలు మీరు ఓవర్కమ్ చేసే కృపదేవుడు అనుగ్రహించినాక ఆ కృపదేవుడు ఇచ్చిన స్తోత్రం. ఇది మనం వాడుకోవాలి. యేసునామం ప్రియులారా మనం వాడుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు ఒక రెండవ రాకడ దాకా మనల్ని కాపాడుకోవాలి అనమాట.
సాతాను రకరకాల ఆలోచనలు మన మనసులో తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తుంది. భయం తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తుంది. దురాశ తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తాడు. అసూయ తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తాడు. కోపం తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తాడు. ఇక దేశం తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తాడు. అనేక తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తాడు. అసమాధానం తీసుకొని రావడానికి టెన్షన్, నిరాశ, బాధలు, డిప్రెషన్. ఇక్కడ దాన్ని అంతా కూడా మన యేసునామములో దేవుడు మనకు అనుగ్రహించిన అధికారం ద్వారా దాన్ని జయించుకొని మనం ముందుకు వెళ్ళాలన్నమాట. పరిశుద్ధాత్మ సహాయం వలన ప్రియులారా మనం జయించుకొని ప్రియులారా మనం ముందుకు వెళ్ళినాక ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు పిలుపు పొందిన దేవుని ప్రేమతో నింపబడిన బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మనం అందరం అంటే ఈ మీటింగ్లో పాల్గొంటున్న మనం అందరం దేవుని ప్రేమ సువార్త ద్వారా, దేవుని ఒక అసమాధాన సువార్తం ద్వారా దేవుడు మనను తన దగ్గరకు పిలిచామన్నమాట. దేవుని ప్రేమ సువార్త ద్వారా మనల్ని దేవుడు తన దగ్గరకు మనల్ని పిలిచిన మనల్ని దేవుడు తన పరిశుద్ధ రక్తం ద్వారా కడిగి మనను విధిమంతులుగా పరిశుద్ధులుగా మార్చారు. అధికారం అనుగ్రహించి దేవుడు నిలబెట్టారు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అనుగ్రహించి అభిషేకంతో నింపి మనల్ని నిలబెట్టామన్నమాట. సాతానికి వ్యతిరేకంగా నిలబెట్టారు. దేని కొరకు? ఇప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే ప్రేమ సువార్త పరిశుద్ధాత్మ నిలబడి మనం చెప్పాల్సిన సమయం. కాబట్టి పేతురుతో దేవుడు చెప్పామన్నాడు. పేతురు రాత్రి అంతా కూడా వల వేస్తే ఈ యొక్క చేప కూడా దొరకలేదు. బాధతో ఉన్నాం. పేతురు అయితే బాధతో ఉన్నా. రాత్రి కష్టపడలేదు అని మనం చెప్పడానికి వీల్లేదు. ప్రయత్నం చేస్తే కానీ చేప బలలో మాత్రం ఒకటి కూడా దొరకలేదు. అలాగే బాధతో ఉన్నప్పుడు యేసుక్రీస్తు పేతురు దగ్గరికి వచ్చామన్నమాట. పేతురుతో అడిగా, నువ్వు నాకు ఒక సహాయం చేయాలి, పేతురు నీవు నాకు సహాయం చేయాలి. నీ ఓడ కొద్దిసేపు నాకు వాక్యం చెప్పడానికి, పరిచయం చేయడానికి కొద్దిసేపు నాకు ఇవ్వమని చెప్పాడు. పేతురు నిండు హృదయంతో ప్రియులారా మనం చూసినట్లయితే ఆ తన ఓడ ఇచ్చేసామన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం కూడా ఎప్పుడైనా మనతో కూడా మన హృదయంతో కూడా అడిగామన్నమాట. దేవునికి స్తోత్రం. పేతురుతో ఓడే అడిగిన జీవగల దేవుడు మనకు సువార్త ద్వారా, ప్రేమ సువార్త ద్వారా మన హృదయం దేవుడు అడిగాం. మనం దేవునికి హృదయం ఇచ్చిన వారిని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి హృదయం ఇచ్చిన వారిని బట్టి, యేసు హృదయం ఇచ్చిన వారిని బట్టి స్తోత్రం. కాబట్టి వారు తప్పకుండా దేవుని అనుభవిస్తారన్నమాట. యేసుక్రీస్తుకు మనం ఏదైనా ఇచ్చిన తర్వాత ప్రియులారా మనం అప్పులు ఉండలేదన్నమాట. యేసుక్రీస్తుకు ప్రియులారా మన హృదయం ఇచ్చిన వారు అప్పుతో గాని, దుఃఖంతో గాని, నిరాశతో గాని, బాధతో గాని, శాపాలతో గాని ఉండడానికి జీవగల దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఒప్పుకోలేదన్నమాట. ఒప్పుకోలేదు. ఇప్పుడు ప్రియులారా మనం పూర్తి మనం ఇవ్వాలి. హృదయం మనం పూర్తి ఇవ్వాలి. కాబట్టి వెండి బంగారం ఆస్తిపాస్తులు కాదు, దానికంటే జీవగల దేవుడు మన గుండె, మన హృదయం, మన మనస్సును, మన హృదయాన్ని దేవుడు కోరుతున్నాం అనమాట. ఎందుకంటే మన హృదయంలో సింహాసనం, మన హృదయ సింహాసనం ప్రభు కోరుతున్నాం. ఎందుకంటే మన హృదయంలో ప్రభు నివాసం చేయాలని ప్రియులారా కోరుతున్నాం. సరిగ్గా మనల్ని పరిపాలన చేయాలని కోరుతున్నాం. కాబట్టి పేతురు ప్రియులారా మనం చూసినట్లయితే తన ఓడ ఇచ్చేసామన్నమాట. తన ఓడ ఇచ్చిన కాబట్టి మనం చూసినట్లయితే యేసుక్రీస్తు తన పరిచర్య అయిపోయిన తర్వాత పేతురుతో చెప్పారు, పేతురుతో బోధించామన్నమాట. నీవు వల వేసాను కరెక్ట్ గాని ఇప్పుడు వల లోతుగా ప్రియులారా వల వేసుకోవాలని చెప్పిన అనమాట. ఆ మాటకి ప్రియులారా పేతురు విధేయ చేస్తామన్నమాట. పేతురు ఆ మాటకి విధేయ చేసి కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఊహించలేని ఆశీర్వాదం. అదే బైబిల్లో రాయబడింది. అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను చాలా గొప్ప మెరకల్. అదే మనకు మెరకల్. యేసుక్రీస్తు మాటకు ప్రియుల పరిశుద్ధాత్మ సహాయాలుగా మనం లోబడి బ్రతున్నప్పుడు గొప్ప మెరకలు జరుగుతాయి అనమాట. గొప్ప ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు జరుగుతాయి ప్రియుల. యేసుక్రీస్తు సజీవుడైన దేవుడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఏ రోజు కూడా మాట్లాడతాం. అంటే పేతురుతో మాట్లాడిన, సౌలుతో మాట్లాడిన అదే జీవం గల దేవుడు ఈ రోజు కూడా మనతో మాట్లాడుతున్నాడు. అంటే మనం లోబడాలి. కాబట్టి యేసునామములో తిరుగుబాటు స్పిరిట్ మనం వెళ్ళగొట్టాలి. యేసునామములో రిబెలియన్ క్యారెక్టర్, రిబెలియన్ స్పిరిట్, అవిధేయ స్పిరిట్ ను యేసునామములో వెళ్ళిపోయినాకని చెప్పాలి. యేసునామములో తిరుగుబాటు స్పిరిట్, అవిధేయ స్పిరిట్ ను యేసునామములో వెళ్ళగొట్టాలి. ద నేమ్ ఆఫ్ జీసస్. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే
పాతమైన నిబంధనలు ప్రియులారా మనం చూడవచ్చు. సౌలుని రాజు ఉన్నామన్నమాట. సౌలు ప్రియులారా మనం చూసినట్లయితే రాజు అవ్వాలని సొంతంగా కోరుకోలేదు. కానీ ఇశ్రాయేలు ప్రజలు అడిగామన్నమాట, మాకు ఒక రాజు అవ్వాలని అడిగామన్నమాట. ఎందుకంటే అన్నలు వారికి రాజులు ఉన్నామన్నమాట. కాబట్టి మాకు కూడా ఒక రాజు కావాలని ఇశ్రాయేలు ప్రజలు రారాజుగా జీవంగల దేవుడు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేసుకొని జయంతో ముందుకు నడిపిస్తుంది. జీవంగల దేవుడు యెహోవైన జీవంగల దేవుడు పరిశుద్ధ దేవుడే ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా పరిపాలన చేస్తున్నామన్నమాట. అదే కాలంలో ప్రియులారా మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు పొరపాటు చేస్తామన్నమాట. మాకు కూడా ఒక రాజు కావాలని అడిగాము. అది సమూయేలు ప్రవక్తతో చెప్పాము. సమూయేలు ప్రవక్తకు అది నచ్చలేదు. కాబట్టి సమూయేలు ప్రవక్త జీవగల దేవునితో మాట్లాడుతున్నాము. ప్రజలు రాజు అన్నలకు రాజు ఉన్నట్టు మాకు కూడా ఒక రాజు కావాలని వారు చెప్తున్న విషయం సమూయేలు ప్రవక్త జీవగల దేవునితో మాట్లాడేప్పుడు దేవుడు అది ఒప్పుకున్నారు. కాబట్టి దేవుడు చెప్తున్నామన్నమాట, నిన్ను కాదు నన్నే ప్రజలు తిరస్కరించామని జీవగల దేవుడు చెప్తున్నామన్నమాట. కాబట్టి జీవగల దేవుడు రాజు ఉండడమే గొప్ప ఆశీర్వాదం. హల్లెలూయా. జీవగల దేవుడు మన రాజు ఉండడమే ప్రియులారా గొప్ప ఆశీర్వాదం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే దానికంటే ముందు తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే రాజు, అలాగే ప్రియులారా సౌలు రాజుగా మార్చబడారు. చాలా గొప్ప స్థాయి. రాజు అంటే మామూలు స్థాయి కాదు. ఇప్పుడు సౌలు పరిస్థితి ప్రియులారా మనం చూస్తున్న గతకాలంలో ప్రియులారా మనం చూసినట్లయితే మామూలు చిన్న కులములో ఉన్న వ్యక్తి అనమాట. మామూలు కులములో ఉన్న వ్యక్తి ఆయన రాజు అవుతారని కూడా ఆమె అనుకోలేని వ్యక్తి అనమాట. కానీ ఆయనను రాజుగా నియమించాము. ఇప్పుడు చాలా గొప్ప స్థాయి, ఉన్నతమైన స్థాయి. కానీ ఆ గొప్ప స్థాయి దేవుడు అనుగ్రహించాం, కానీ దేవుడు కృపను బట్టి అది అనుగ్రహించబడాం, కానీ ఎక్కువ కాలం అది నిలబడలేదు. ఎక్కువ కాలం ప్రియులారా నిలబడలేదు. కారణం ఏంటిది? కారణం ప్రియులారా మనం చూసినట్లయితే రిబెలియన్ అనమాట, అవిధేయత అనమాట. విధేయత లేదనమాట, అవిధేయత అనమాట. దేవుని స్వరం కంటే మనుషుల్లో భయపడి మనిషికి లోబడామన్నమాట. ఇప్పుడు తల్లిదండ్రులకు లోబడడం తప్పు కాదు, కానీ భర్తకు లోబడడం తప్పు కాదు, కానీ దేవుని స్వరం కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. దేవుని స్వరం చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే మరి సౌలు రాజు దేవుని యొక్క స్వరాన్ని మనుషులను బట్టి పక్కపట్టామన్నమాట. మనుషులను బట్టి, మనిషి భయాన్ని బట్టి. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది? కాబట్టి ఒకవేళ మనం కూడా మనుషులు కూర్చున్న భయాన్ని బట్టి దేవుని స్వరాన్ని పక్కపట్టిన స్థాయిలో ఉండే పిల్లలు మనం ప్రార్థన చేస్తాం. ప్రభువా దేవా, నేను కూడా భయం వస్తుంది, ప్రార్థన చేసి ఓపెన్ గా చెప్తాం. హార్ట్ దావీదు అలాగే మనం ఓపెన్ గా చెప్పాలి. దావీదు చెప్పాం, ప్రభువా జీవగల దేవునితో మాట్లాడేమనమాట, నన్ను భయం నుండి ప్రభువా విడిపించమని ప్రార్థన చేశారు. దావీదు భక్తులు చెప్తున్న మాట మనం చూడవచ్చు. తర్వాత దేవుడు నన్ను ప్రతి భయం నుండి నన్ను విడిపించామని సాక్షి చెప్తున్నట్టు ప్రియులారా కీర్తనలు మనం చూడవచ్చు. ఇప్పుడు జీవగల దేవుడు ప్రియులారా సగలమైన భయం నుండి జీవగల దేవుడు మనల్ని విడిపించడానికి శక్తి కలిగిన దేవుడు విడిపించినాక ఇది మనిషి భయం కావచ్చు, ప్రాణ భయం కావచ్చు, మరణ భయం కావచ్చు, రోగ భయం కావచ్చు, తిరస్కారం భయం కావచ్చు, భక్షులు కూర్చున్న భయం కావచ్చు, అప్పు కూర్చున్న భయం కావచ్చు, యేసునామములో ప్రతి విధమైన భయం యేసునామములో ఏమైపోయినాక దేవుడు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. యేసే మనల్ని ప్రేమతో పరిశుద్ధాత్మ వల్ల కుమ్మరిస్తాడు భయం నుండి విడిపించినాక. కాబట్టి భయం నుండి విడుదల చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే సౌలు రాజు ప్రియులారా మనం చూసినట్లయితే తన స్థాయి నుండి పడిపోవడానికి కారణం ప్రియులారా మనిషి భయం అన్నమాట. మనిషి భయం. కాబట్టి మనిషి భయం నుండి జీవగల దేవుడు విడిపించినాక, ప్రాణభయం నుండి జీవగల దేవుడు విడిపించినాక ఎలాగో విడిపిస్తాడు? ప్రేమపూర్ణ దేవుడు తన ప్రేమతో నింపి ప్రియులారా మనను విడిపించినగాక. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే ప్రభు మాట్లాడినప్పుడు పేతురు ప్రియులారా దానికి లోబడామన్నమాట. పేతురు దానికి లోబడిన కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే విస్తారమైన చేప దొరికింది, మిరకులు జరిగింది. కాబట్టి మనం కూడా ఈ కాలంలో ప్రియులారా జీవగల దేవునికి లోబడినప్పుడు, ప్రభువుకు మనం లోబడినప్పుడు మిరక్కలు జరుగుతాయి అనమాట. అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. కాబట్టి ప్రభువుకు స్వరం ప్రియులారా చాలా ప్రాముఖ్యమైనది అనమాట. ప్రభువుకు స్వరం చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది మనం దేవునికి లోబడాలి, దేవునికి లోబడుతూ అధికారం వాడుకోవాలి అనమాట. సంఘం పెళ్లి కుమార్తె దేవుడు మనకు యేసుక్రీస్తు గొప్ప అధికారం అనుగ్రహించాడు. యేసుక్రీస్తు గొప్ప అధికారం
సంఘానికి, సంఘ బిడ్డలకు, దేవుని బిడ్డలకు ఉన్న నాకు మీకు అధికారం అనుగ్రహించండి. అధికారం మనం నమ్మకంగా మనం వాడుకోవాలి. మోసే కూడా ప్రియులారా మనం చూసినట్లయితే ఎర్ర సముద్రం దగ్గర వచ్చిన తర్వాత ప్రార్థన చేశాను, ప్రభువా సహాయం దయచేయమని ప్రార్థన చేశాను. కాబట్టి మోసతో దేవుడు చెప్పాను, నీవు ఆ సమస్యను జయించుకోవాలన్నమాట. కాబట్టి దేవుడు మోసేకు ఆదేశించామన్నమాట, నీవు ఆ కర్రతో కర్ర చాపము. హల్లెలూయా. కాబట్టి అంటే అధికారం వాడుకోవాలన్నమాట. దేవుని బిడ్డలుగా ప్రియులారా మన యేసు నామం అన్ని నామం కంటే గొప్ప నామం, ఆ నామం వాడుకోవాలి. శాబ్దానికి వ్యతిరేకంగా, అపవాది క్రియలకు వ్యతిరేకంగా మనం వాడుకోవాలి. ఫియర్ స్పిరిట్ వ్యతిరేకంగా మనం యేసు గట్టిగా నిలబడి దాన్ని వెలగొట్టాలన్నమాట. కొందరికి తల్లి గర్భం నుండి ఉన్నప్పుడే అది వచ్చి ఉండవచ్చు, చిన్న వయసులో వచ్చి ఉండవచ్చు. కాబట్టి ఏ విధమైన ఈవిడ స్పిరిట్ ప్రభావం సరే దానికి వ్యతిరేకంగా మనం యేసునామములో నిలబడాలి, దానికి వ్యతిరేకంగా మనం మాట్లాడాలి. అప్పుడు విడుదల వస్తాయి అనమాట. మన ప్రాణం శరీరంలో విడుదల వస్తుంది. విడుదల మనం నిలబడాలి. సాతానికి వ్యతిరేకంగా మనం ప్రియులారా నిలబడాలి. సాతాను ఒక తంత్రం ఏంటిది? ప్రియులారా మనం చూసినట్లయితే మనల్ని మనుషులకు వ్యతిరేకంగా నిలబెడతారు అనమాట. అది సాతాను ఒక తంత్రం అనమాట. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. సాతాను ఒక తంత్రం ప్రియులారా మనం చూసినట్లయితే అబద్ధం ద్వారా మీ భర్తకి వ్యతిరేకంగా, లేదంటే మీ భార్యకి వ్యతిరేకంగా, మీ పిల్లలకి వ్యతిరేకంగా, లేదంటే మీ తల్లిదండ్రులకు వ్యతిరేకంగా తిప్పడం, లేదంటే మీ చెల్లెకి వ్యతిరేకంగా, లేదంటే మీ అన్నయ్యకు వ్యతిరేకంగా, లేదంటే మీ బ్రదర్ సిస్టర్కి వ్యతిరేకంగా ఇలా తిప్పడం సాతాను ఒక తంత్రమని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం దాన్ని కూడా ప్రార్థన ద్వారా జయించుకోవాలి. కాబట్టి ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే యుద్ధం ప్రియులారా ప్రకటన గ్రంథం 20 అధ్యాయంలో మనం చూసాం కదా, 1000 సంవత్సరం దాకే దేవుడు ఆ సాతాన్ని బంధించబడ్డారు. తర్వాత 1000 సంవత్సరం జీవగల దేవునితో సంఘం 1000 సంవత్సరం పరిపాలన, 1000 ఏళ్ల పరిపాలన ప్రియులారా మనం చూడొచ్చు. 1000 ఏళ్ల పరిపాలన తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే సాతాను కొద్దిసేపు వదిలేస్తాయి అనమాట. కొద్దిసేపు వదిలిన తర్వాత ప్రియులారా మనం చూడవచ్చు, ఈ సాతాను ఏం చేశాడంటే ప్రియులారా ప్రకటన గ్రంథం 20 అధ్యాయము ప్రియులారా మనం చూసినట్లయితే 8 వచనంలో మాటలు రాయబడి ఉంది. మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయడానికై వాడు బయలుదేరాను. మోసం ఎలాగ చేస్తారు? అబద్ధాల ద్వారా, లేదంటే అబద్ధాలు సత్యం అబద్ధాలు కలిపి చెప్పి ప్రజలు మోసం చేస్తారనమాట. హవను చేస్తున్నట్టు, లేదంటే అబద్ధాల ద్వారా సాతాను మోసపరిచి ఏం చేస్తాడు? యుద్ధం చేయమని, ఒకరొకరు కొట్లాడాలన్నమాట. దానికి వెనకే దయ్యాలు పనిచేస్తుంది. కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పి అంత్యకాలంలో కడవరి కాలంలో యుద్ధాలు జరుగుతాయి. దానికి అర్థమైనది ఈ దయ్యాలు చాలా మందిని మోసం చేస్తారనమాట. మోసం చేస్తారు అంటే సాతాను ఒక సందర్భంలో చాలా వ్యక్తులు మోసపోతాయి. కారణం ఏంటిది? చాలా వ్యక్తులు జీవం కలిగిన దేవుని యొక్క మాటలు నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి, తిరస్కరిస్తున్నారు కాబట్టి, లేదంటే అది జరగలేదు. ఇప్పుడు ప్రియుల దేశం అని అర్థం చేసుకోవాలి. జీవం కలిగిన దేవుని మాటలు మాత్రం మనం తిరస్కరించవద్దు. జీవగల దేవుడిని మనం తిరస్కరించవద్దు. ప్రభు ప్రేమ మనం తిరస్కరించవద్దు. దేవుడు మనకు అనుగ్రహించిన అవకాశాలు, దేవుడు కృప ప్రియులారా మనం తిరస్కరించవద్దు అనమాట. యేసు రక్తాన్ని మనం తిరస్కరించవద్దు. దాన్ని మనం వాడుకోవాలి. దేవుడు కృప మనం పొందేవారు ఉండాలి. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే సాతాను ఏం చేశాడు? చాలా మందిని మోసం చేసి యుద్ధం చేయడానికి ప్రియుల వాడినట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అదే చాలా ఇందులో అదే జరుగుతుంది. ఎవరైతే సాతాను చేత మోసపోతారో, సాతాను యొక్క మాటలు ఎవరైతే విన్నారో వారు భర్తకి వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభించబడతాయి. వారు భార్యకి వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభించబడతాయి. కాబట్టి మనకు విడుదల కావాలంటే ఏం చేసుకోవాలి? యేసుక్రీస్తు మాటలు రిసీవ్ చేసుకోవాలి. యేసుక్రీస్తు మాటలు ఈ సాతాను యొక్క తంత్రాల నుండి నన్ను కాపాడే పవర్ ఉంది, శక్తి ఉంది, బలం ఉంది అనమాట. యేసుక్రీస్తు మాటలకు, జీవం కలిగిన దేవుని మాటలకు ఈ సాతాను యొక్క తంత్రాల నుండి మనల్ని రక్షించుకోవడానికి శక్తి సమృద్ధి ఉంది అనమాట. అందుకొరకు బైబిల్ మనకు నేర్పిస్తుంది, జీవవాక్యం సమృద్ధి హృదయంలో నింపుకోవాలన్నమాట. కాపాడబడతాయి. ఇప్పుడు దేవుని వాక్యం ద్వారా ప్రియులారా ఇప్పుడు దాకా మనం అనేక విధంగా జీవగల దేవుడు ఇప్పుడు దాకా కాపాడిన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా కూడా దేవుడు కాపాడుతారు. కాబట్టి ప్రియులారా మనం సాతాను చేత మోసపోవద్దన్నమాట. కాబట్టి ప్రియులారా మనం దేవుడు మనకు అనుగ్రహించిన అధికారం మనం నమ్మకంగా అపవాది క్రియలను నాశనం చేయడానికి కొరకు ప్రియులారా మనం వాడుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు సంఘాన్ని, దేవుని బిడ్డలను
క్రిస్తు నుండి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తున్న సాతాను ప్రిల్లర్ మనం చూడవచ్చు. జీవగల దేవుడు 1000 సంవత్సరం ప్రిల్లర్ బంధిస్తుందని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అది మాత్రం కాకుండా ప్రిల్లర్ మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథం ప్రిల్లర్ మనకు నేర్పిస్తుంది. ప్రకటన గ్రంథము 20 అధ్యాయంలో ప్రిల్లర్ మనం చూసినట్లయితే 20 అధ్యాయంలో ప్రిల్లర్ మనం చూసినట్లయితే స్పష్టంగా రాయబడింది, సాతాను జీవగల దేవుడు ఏం చేశాడు? అగ్నిగుండంలో పడేస్తుంది, క్రూర మృగాన్ని పడేస్తుంది, అభక్త ప్రవక్తను అగ్నిగుండంలో పడేస్తుంది. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే అది మాత్రం కాకుండా మరణాన్ని ఆమె ప్రకటన గ్రంథం 20 అధ్యాయము 14-18 ప్రియులారా మనం చూడవచ్చు. మరణమును కూడా అగ్నిగుండంలో పడేస్తాయి అన్నమాట. మరణమును మృతులు లోకమును కూడా అగ్నిగుండంలో పడవేయబడను. దేవుడు జీవగల దేవుడు పడేస్తాయి అన్నమాట. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే సంఘం క్షేమంగా ఉండాలన్నమాట. దేవునికి స్తోత్రం. పెళ్లి కుమార్తె సంఘం, జీవగల దేవుని యొక్క సంఘం క్షేమంగా ఉండాలంటే అది జరగాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి కలువరి శిలువలో తన ప్రాణం ద్వారా, మరణం ద్వారా సాతాను తలను జీవగల దేవుడు ప్రభు ఓడించాము. అది మాత్రం కాకుండా సంఘానికి జీవగల దేవుడు గొప్ప అధికారం అనుగ్రహించను. అధికారం మాత్రం కాకుండా దేవుడు వాక్యం అంటే రెవల్యూషన్ దేవుడు అనుగ్రహించామన్నమాట. దైవ జ్ఞానంతో దేవుడు నింపుతాడనమాట. సాతాను యొక్క తంత్రాలు అన్నదిని ఓవర్కం చేసుకొని బ్రతకడానికి మనకు దైవ జ్ఞానం అవసరం, పరిశుద్ధాత్మ నింబదల అవసరం, వాక్య నింబదల మనకు అవసరం. అలాగే ప్రియులారా మనను ముందుకు నడిపిస్తున్నాం. అలాగే ప్రియులారా మనం చూసితే శత్రువైన సాతాను ఆమె యేసుక్రీస్తుతో మనం కలిసి బ్రతకడానికి అడ్డుగా పనిచేస్తుంది, ఈ విడిచిపెట్టనమాట సాతాను. కాబట్టి అందుకొరకు ఎఫెసీయులు రాసిన 6వ అధ్యాయము 12-18 స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్నాం అనమాట. మన శత్రువు మనుషులు కాదు, కానీ మీరు అనుకున్నారేమో మీ శత్రువు యేసుక్రీస్తుతో మీరు సమయం గడపడానికి, యేసుక్రీస్తుతో మాట్లాడడానికి, యేసుక్రీస్తుతో సహవాసం చేయడానికి అడ్డుగా ఉన్నది ఫలానా బ్రదర్ ఏదైనా ఫలానా సిస్టర్ అని మీ మనసులో సాతాను తప్పుడు సమాధానం పెట్టి ఉండవచ్చు. దాన్ని మనం ఎక్కేసుకోవాలి, వాక్యం ద్వారా తీసివేసుకోవాలన్నమాట. హృదయం పరిశుద్ధపరచుకోవాలి. కొన్ని సాతాను చెప్తాడు, అబద్ధం చెప్తాడు. కాబట్టి దయచేసి మోసపోవద్దు. కాబట్టి దయచేసి మీ సిస్టర్తో కోపం పెట్టవద్దు, మీ బ్రదర్తో కోపం పెట్టవద్దు. హల్లెలూయా. అది సాతాను ఒక ట్రిక్ అనమాట, తొందరమైన మాట. రక్త మాంసములు మీ శత్రువు అని సాతాన్ బోధ అనమాట. ప్రదేశ అది నమ్మవద్దు. నమ్మిన వారు ప్రియులారా మనం చూడవచ్చు. చాలా మంది సాతాన్ చేత మోసపోబడిన వారే యుద్ధాలు వెనక ప్రియులారా మనం చూడవచ్చు. సాతాన్ చేత వారు మోసపోయిన స్థాయిలో మరి ప్రార్థన చేయాలి. ఈ కాలంలో ప్రియులారా ఎవరైనా సాతాన్ చేత మోసపోయిన స్థాయిలో ఎవరైనా ఉండే, దేవా ప్రభువా వారిని విడిపించమని ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. మనం మోసపోవద్దు, ఎవరు మోసపోవద్దు అనమాట. ఎవరు మోసపోవద్దు, మనం మోసపోవద్దు, ఎవరు మోసపోవద్దు. కాబట్టి మనం సత్యం మనం నేర్చుకోవాలి, పరిశుద్ధ గ్రంథం మనం చదవాలి, ప్రార్థన పూర్వక సత్యాలు గ్రహించుకోవాలి, సత్యం మనం గ్రహించుకోవాలి. కాబట్టి ప్రియులారా మీ బ్రదర్తో మీ సిస్టర్తో క్షమించుకోవాలి. క్షమించినప్పుడు సాతాను యొక్క మోసం ఆ తంత్రాలు ఫెయిల్ అయిపోతాయి అన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు మనం ఎగ్జాంపుల్ మాదిరి. తండ్రి మీరేం చేస్తున్నారో వారికి తెలియదు కాబట్టి క్షమించమని చెప్పారు. కాబట్టి ప్రియులారా దేవుని కుమార్తెగా, దేవుని కుమారుగా మనం క్షమించే కృప దేవుడు అనుగ్రహించినాక, ఆ కృప మనకు దేవుడు అనుగ్రహించినట్టు దేవునికి స్తోత్రం మనం వాడుకోవాలి. ఫెయిత్ఫుల్ గా ప్రియులారా వాడుకోవాలి, క్షమించే వారు ఉండాలి. ఇప్పుడు సాతాను తొందరం ఫెయిల్ అయిపోతాయి అనమాట. ఇప్పుడు దేవుని చిత్తమైనది క్రిస్తునందు ఉన్న మనం దేవుని ప్రేమతో నింపబడి ఒకరొకరు ప్రేమ చేత సమాధానం ప్రియులారా మనం కాపాడుకోవాలి. ఎఫెసీయులకు రాసిన 4వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడొచ్చు. 1వ వచనం నుండి మనం చూడొచ్చు. సమాధానమైన బంధము చేత ఆత్మ కలుగు చేకదా మన దేవుని ప్రేమతో నింపబడి సహించుకొని క్షమించుకొని ప్రార్థన పూర్వకంగా ఆ రిలేషన్షిప్ మనం కాపాడుకోవాలి. ఇప్పుడు క్రిస్తునందు మీ సహోదరులతో రిలేషన్షిప్ నమ్మకంగా మీరు కాపాడుతున్నారా? కాపాడలేదు అంటే దానికి అర్థం సాతాను ఒక తంత్రాలు పనిచేస్తున్నట్టు. కాబట్టి ప్రియులారా కాబట్టి సమాధాన బంధం మనం కాపాడుకోవాలంటే దేవుని సహాయం మనకు అవసరం, ఆత్మ బలం మనకు అవసరం. మన సొంత బుద్ధి మాత్రం సరిపోలేదు. వాక్యం దేవుని యొక్క వాక్యం మన బుద్ధి కంటే మన మీద ప్రభావం చేయాలి, పరిపాలన చేయాలి. మన సొంత బుద్ధి కూడా కొన్నిసారి చెప్తారు, ఎందుకు నేను బ్రదర్తో ఇంకా మాట్లాడాలి, ఎందుకు నేను శత్రుతో ఇంకా మాట్లాడాలి అని కూడా మన బుద్ధి నుండి వచ్చేస్తుంది. సాతాను కూడా ఇంకా మనకే చెప్తారు ఎందుకు మాట్లాడాలి. కాబట్టి ప్రియులారా మన క్రిస్తునందు దేవుడు మనకు అనుగ్రహించిన ఆత్మ సంబంధమైన సహవాసం,
దేవుడు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించిన రిలేషన్షిప్ ప్రార్థన ద్వారా సమాధాన బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యత ద్వారా మనం శ్రద్ధగా కాపాడుకోవాలి. ఎందుకంటే సాధన గురి అదనమాట. గురి ఏంటిది? భార్య భర్తలను దూరం చేయడమే, సహోదరులను మెల్లగా దూరం చేయడమే, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో దూరం చేయడమే సాతాను తొందర. కాబట్టి ప్రియులారా, యేసు నామములో మనం ప్రార్థన ద్వారా, వాక్య గర్గం ద్వారా జయించాలి. ఓడిపోవద్దు ప్రియుల, ఓడిపోవద్దు. ఆరాధన ఓడిపోవద్దు అనమాట. కాబట్టి మీ ఆత్మలో ఎంత బలం ఉంది, మీకు ఎంత వాక్య ప్రదర్శన ఉంది అని అర్థమైపోద్ది అనమాట. కాబట్టి సాతాను తొందరాన్ని జయించుకొని మీ భర్తను హత్తుకోని వ్యక్తిగా మీరు ఉండే, క్షమించుకొని మీ భర్తను హత్తుకోని వ్యక్తి ఉండే, మీరు సాతాను తొందరాలు జయించినట్టే, లేదా ఓడిపోయినట్టు అనమాట. కాబట్టి ప్రార్థన ద్వారా మీ భార్యతో క్షమించుకొని మీ భార్యను హత్తుకునే వ్యక్తి ఉండే సాతాను తొందరాన్ని జయించినట్టు అనమాట. రిలేషన్షిప్ కాపాడిన వ్యక్తి ఉండే. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, సాతాను తొందరం అనేకం తీసుకొని రావడమే, భేదాలను తీసుకొని రావడమే, సంఘబిడ్డల మధ్యలో తర్వాత ముక్కలు ఈసుగా చేయడం సాతాను ఒక కోరిక అనమాట. ఎందుకంటే అప్పుడు బలహీనపరచబడు సంఘం. కాబట్టి దేవుడు ప్రభు కోరిక ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. ప్రభు స్పష్టంగా చెప్పాడు యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రభు యేసుక్రీస్తు చాలాసారి ప్రార్థన చేసి, ప్రభువా వీరిని కాపాడమని, వీరు ఐక్యతలు ఉండడానికి కొరకు వీరు నేను నా తండ్రి ఎలాగ ఐక్యత కలిగి ఉన్నారో అలాగే వీరిని కూడా ప్రభువా మీ నామం ద్వారా ఐక్యత కలిగి ఉండనట్టు కాపాడమని ప్రభు చాలాసారి ప్రార్థన చేసి, ఇప్పుడు యేసుక్రీస్తు కోరిక ప్రియులారా మనం ఐక్యత కలిగి ఉండడం. కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రాణం పెట్టినప్పుడు కూడా ఉద్దేశం భేదాలు తొలగించామన్నమాట. ప్రతి భేదాలు శత్రుత్వం శిలువ మరణం ద్వారా దేవుడు తొలగించామన్నమాట. ఇప్పుడు శత్రుత్వం తీసుకొని పెట్టేది సాతాను అనమాట, దేవుడు కాదు. ఇప్పుడు మనం అర్థం చేస్తాం, ప్రభు కాదు. శత్రు సాతానని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, మన దేవుని బిడ్డలుగా మనం గుర్తించాలి, మనుషులు ఎవరు నా శత్రు కాదు, మీ శత్రు కాదు. సాతాను అబద్ధమైనవాడు, మనుషులు మన శత్రుగా అని ఇప్పుడు రకరకాల విధంగా చూపిస్తాడు. బట్ నిజమైన శత్రువు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ప్రభువుది చూశాడు, అది సాతాను అనమాట. ఇప్పుడు దేవుని కుమార్తెగా దేవుని బిడ్డలుగా మనం కూడా అర్థం చేసుకోవాలి, నిజమైన మన శత్రువు స్పిరిచువల్ వార్ఫేర్ మనకు మనుషులతో కాదు సాతానుతో అనమాట. సాతాను కూడా ఓడిపోయాడు. ఇప్పుడు సాతాను తొలకడానికి జీవం దేవుడు మనకు అధికారం అనుగ్రహించు, అది మనం నమ్మకంగా వాడుకోవాలి. యేసుక్రీస్తు అక్కడ వరకు మనం యేసుక్రీస్తు మన భూమిలో బ్రతికినప్పుడు అది వాడుకోవాలి అనమాట, నమ్మకంగా మనం వాడుకోవాలి. చివరి శాసనాలకు మనం ఫేత్ఫుల్గా దేవుడు అనుగ్రహించిన అధికారం వాడుకొని, ఆత్మగడకం వాడుకొని ప్రియులారా మనం నిలబడాలి అనమాట. క్రీస్తు కొరకు మనం బ్రతకాలి, నిలబడాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు రెండవ రాకడలో సంఘం ఎత్తబడిన సంఘంలో మనం ఉండాలి. ఇంకా క్రీస్తుతో వేయి పరిపాలన. ఇంకా తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే సాతాను ప్రియులారా జీవగల దేవుడు పూర్తి అగ్ని గుండంలో పడేస్తానమాట. కాబట్టి యేసుక్రీస్తుకు కోపం ఉంది అనమాట, మనతో ప్రేమ ఉంది, కానీ సాతానుతో కోపం ఉంది. ఎందుకంటే సాతాన్ మనల్ని యేసుక్రీస్తుతో కలిసి ఉండకుండా చేసేది సాతాన్ అని ప్రియులారా ప్రభువుకు తెలుసు. అందుకొరకు ప్రియులారా సాతాను మనం చూసినట్లయితే ఇటర్నల్ నిత్యం దండిపిస్తుంది అనమాట. రాత్రి పగలు కూడా ప్రభువైన యేసుక్రీస్తు ప్రియులారా అగ్నిగుండంలో ఈ సాతాన్ని పడేసుకొని సాతాను దూదలు కానీ సాతాన్ని ఎవరైతే పంపిస్తారో వారు కూడా అగ్నిగుండంలో వెళుతారనమాట. కానీ మనం ప్రార్థన చేయాలి, ఈ కాలంలో ఎవరు కూడా ఏ ఆత్మ కూడా అగ్నిగుండంలో వెళ్ళవద్దు అని ప్రియులారా మనం బ్రతికి మనం ప్రార్థన చేయాలి. క్రిస్తువుని కలిగిన మనం మహిమాంధ్రిస్తున్న క్రిస్తువుని కలిగి ఉన్న మనం ప్రార్థన చేయాలి. ప్రజలు పాపములు క్షమించుము, నా పాపం క్షమించుము, ప్రజలు పాపం క్షమించుము, నిరక్షణ ద్వారా ఆ రాష్ట్ర దేశాన్ని కడుగుము, దేవాది కోపం నుండి విడిపించుము, కాపాడమని ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. మోసే తన ప్రజల కొరకు ఇశ్రాయేలు కొరకు ప్రార్థన చేశాడు. దేవుడు కోపం ప్రియులారా దేవుడు హల్లెలూయా దేవుడు తీసివేస్తుంటే మనం చూడొచ్చు మోసే ఒక ప్రార్థన బట్టి. కాబట్టి ఈ కాలంలో సంఘ ప్రార్థన కూడా చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు సంఘం ప్రియులారా సంఘంగా మనం మన రాష్ట్రం దేశం వరకు ప్రార్థన చేసే బాధ్యత మన మీద ఉంది అనమాట. ఈ కాలంలో మనం బ్రతుకు ఉన్నాం క్రీస్తు కొరకు దేవుడు మనల్ని నిలబెట్టారు. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు మన ప్రార్థన ద్వారా అనేకులు కాపాడబడతాయి, అనేకులు మేలు పొందుతారు, అనేకులు క్రీస్తుతో కలిసి బ్రతకడానికి సహాయపడతాయి అన్నమాట.
పరిశుద్ధ జీవంగల దేవునితో కలిసి బ్రతకడానికి మీ ప్రార్థన ఎంతో సహాయపడుతుంది. దేవుని చిత్తమన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ప్రతి ఒక్కరు పరిశుద్ధ జీవగల దేవునితో నిత్యం నివాసం చేసుకోవడమే దేవుని యొక్క చిత్తమని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. తర్వాత మనం చూసినట్టే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన సంఘం కొరకు నూతన ఆకాశం నూతన భూమి తీసుకొని వస్తాడు. కాబట్టి నూతన ఆకాశంలో నూతన భూమిలో నిత్యం యుగాలు మన వాక్యం చదివినట్టు ఆయన ముఖ దర్శనం ప్రభు ఒక ముఖం చూసుకొని, అందమైన ప్రభు ఒక ముఖం చూసుకొని, పరిశుద్ధమైన ప్రభు ఒక ముఖం చూసుకొని నిత్యం ప్రభుతో సహవాసం చేసుకోవడమే నా పట్ల మీ పట్ల ఉన్న దేవుని యొక్క చిత్తమని సత్యం పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ కాబట్టి ఒకరోజు సహవాసం కాదు, 70 సంవత్సరాల సహవాసం కాదు, 80 కాదు, 120 సంవత్సరం కూడా కాదు, 1000 ఏళ్ల సంవత్సరం కూడా కాదు, నిత్య సహవాసం వరకు జీవగల దేవుడు నన్ను పిలిచాం. అందుకరికి దేవుని పిలుపు ఉన్నతమైనది అనమాట, చాలా హై కోలింగ్ అనమాట. పరిశోధన జీవగల దేవునితో నిత్యం యుగాలతో ఉండడమే దేవుని యొక్క చిత్తం. హల్లెలూయా. ఇంకా ఆ దేవుని ఉన్నతమైన పిలుపు ఎవరైతే తిరస్కరిస్తారో వారు నిత్యం దండన అగ్ని గుండంలో పడితే అని కూడా పరిశోధన గ్రంథం పిల్లలు మనకు చాలా స్పష్టంగా నేర్పిస్తుంది. కాబట్టి ఇదే రక్షణ సమయం. రక్షణ పొందలేని వారు త్వరగా రక్షణ పొందే కృపాదేవుడు అనుగ్రహించినాక రక్షణ పొందిన వారు రక్షణలో ఎదగాలి. మహిమ నుండి అధిక మహిమలోనికి మనం ఎదగాలి. ఇంకా పిల్లలు మనం చూస్తున్నది యేసుక్రీస్తు రెండవ రాకడలో నమ్మకంగా మన మహిమలో ఇప్పుడు పరిశుద్ధాత్మతో నమ్మకంగా ఉండే దేవునికి లోబడే వారు ఉండే వారు యేసుక్రీస్తు రెండవ రాకడ తర్వాత మహిమలో కూడా డిఫరెన్స్ ఉంది అనమాట. మహిమలో తేడా ఉంది. ఇప్పుడు గొప్ప మహిమ నేను పొందాలి అంటే, మీరు పొందాలి అంటే, మనం పొందాలి అంటే ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ దేవునితో ఫెయిత్ఫుల్ ఉండాలి. ఇప్పుడు యేసుక్రీస్తుతో ఫెయిత్ఫుల్ ఉండాలి అనమాట. దేవునికి లోబడాలి అనమాట. వేరే మార్గం లేదు. దేవునికి లోబడాలి. దేవుని మాటకు లోబడి ప్రభుత్వం కలిసి ప్రభువుని హత్తుకొని మనం ముందుకు వెళ్ళాలి. వాక్యాన్ని పట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి అనమాట. దేవుని ప్రేమ చేత మనం పట్టబడాం. యేసే ప్రేమ చేత మనం పట్టబడాం. అదే అందుకొరకు మనం ఈ మెతుకులో మనం ఉదయకాలం కానీ సాయంకాలం కానీ ప్రార్థన ఆరాధన చేస్తాం. ఇప్పుడు ఈ ప్రేమలో మనం కొనసాగించబడాలి. యేసే ప్రేమలో మనం కొనసాగించబడుతున్న వారు గొప్ప మహిమ వారు తప్పకుండా పొందుతారు. కాబట్టి ఆమె సూర్యుడు ఒక మహిమ తేడా ఉంది, చంద్రుని యొక్క మహిమ తేడా ఉంది, నక్షత్రాల యొక్క మహిమ తేడా ఉంది. అలాగే యేసుక్రీస్తు రెండవ రాకడ తర్వాత ప్రియులరా దేవుని బిడ్డల్లో ఉన్న మహిమలో డిఫరెన్స్ వస్తుంది. ఎందుకంటే కొందరు ఈ కాలంలో నమ్మకం లేదని, కొందరికి నమ్మకంగా బ్రతున్న వారు చాలా గొప్ప మహిమలో ఒకరోజు నిత్యం వారు కొనసాగించబడుతుంది. కాబట్టి ఇదే సమయం అనమాట. ఇదే సమయం ఇప్పుడు నిర్ణయం. ఇప్పుడు మన పరిశుద్ధాత్మతో కలిసి ఎవరైతే నమ్మకంగా బ్రతుకుతున్నారో వారు గొప్ప మహిమ దేవుడు జీవగల దేవుడు అనుగ్రహిస్తాడు. ఇంకా మహిమ శరీరం కూడా అనుగ్రహిస్తాడు. గ్లోరిఫైడ్ బాడీ యేసుక్రీస్తు ఇప్పుడు మహిమా శరీరంలో ఉన్న పునరుద్ధానుడు ఉన్న మహిమా శరీరంలో యేసుక్రీస్తు ఉన్నా కాబట్టి చేసిన స్థానాలు ఉన్నా కాబట్టి సాతాను గాని మనుషులు గాని ఎవరు యేసుక్రీస్తు యొక్క పనులు ఎవరు ఆపలేదు. అంత సామర్థ్యం కలిగిన వారు సాతాను లేదు, మనుషులు లేదు, ఎవరు లేదు. ఇక్కడ యేసుక్రీస్తు సమాధానం గెలిచాం, మరణాన్ని జయించాం. అన్నిటిని జయించామని మహిమా శరీరం కలిగి ఉన్నా. హల్లెలూయా. కాబట్టి ఆ యేసుక్రీస్తు జయించిన క్రీస్తు పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు. మనల్ని కూడా అనదనం జయంతో నడిపించడానికి ఈ మహిమా పౌరుడని క్రీస్తు సహాయం చేస్తాడు. ఇప్పుడు మనల్ని వచ్చి నివాసం చేస్తున్న క్రీస్తు ఓడిపోయిన క్రీస్తు కాదు, జయించిన క్రీస్తు. కాబట్టి క్రీస్తుతో ప్రియులారా మనం కలిసి బ్రతిగా వారికి ఉండాలి. క్రీస్తుతో మనం క్లోజ్ ఉండాలి. ఇప్పుడు మన జీవితం కూడా జయ జీవితంగా మార్చబడుతుంది. కాబట్టి జయించిన వారు చేర్చుకోవడానికి వరకు ప్రభు త్వరగా వస్తామని చెప్పారు. కాబట్టి పెళ్లి కుమార్తె సంఘం కూడా ఏం చెప్పాలి? ప్రేరణ గ్రంథం 22:17 ప్రకారం మనం కూడా చెప్పాలి. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నారు అనమాట. ఆత్మయు పెళ్లి కుమార్తె రమ్ము అని చెప్తున్నారు. అంటే దానికి అర్థం పరిశుద్ధాత్మ దేవుడు కూడా సంఘాన్ని యేసుక్రీస్తుకు తగినట్టు సిద్ధపరుస్తున్నాం అనమాట. పోలీసు చాలా బలంగా పనిచేస్తున్నాం అనమాట ఈ కాలంలో. హల్లెలూయా. పడవేరి గడియలో ఉన్న మనను పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరుస్తున్నాం. అందుకొరకు పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా చెప్తున్నా, రెమ్ము అని చెప్తున్నా, క్రీస్తుతో చెప్తున్నాం అనమాట. రెమ్ము అని పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం కాదు, పరిశుద్ధాత్మతో కలిసి బ్రతున్న పెళ్లి కుమార్తె కూడా, పరిశుద్ధాత్మకు లోబడుతున్న పెళ్లి కుమార్తె కూడా రమ్ము అని చెప్తున్నా అనమాట. దేవునికి స్తోత్రం. అంటే నేను కూడా రెడీ ఉన్నా. ఇప్పుడు క్రిస్తు అని చెప్తున్నా, నేనే త్వరగా వస్తాం. పెళ్లి కుమార్తె ఏం చెప్తున్నాము? రెమ్ము అని చెప్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి
యేసుక్రీస్తుతో నిత్యం ఆ ప్రేమ సహవాసం, నిత్య ఆనందం, నిత్య సమాధానం, నిత్య కాపుదల అనుభవించుకొని బ్రతకడమే నా పట్ల మీ ఇప్పుడు ఉన్న దేవుని యొక్క చిత్తం. కాబట్టి ఇంత గొప్ప ఆమె ప్రణాళికలోనికి, నిత్య ప్రణాళికలోనికి మనల్ని పిలిచిన దేవును మన హృదయపూర్తిగా స్తుతిస్తాం, ఆరాధిస్తాం. మన దేవునికి రుణపడి ఇంకా ఉన్న నమ్మకంగా బ్రతి కృప మనకు అనుగ్రహించినాక ప్రియులారా, మనం ఇంత గొప్ప ప్రణాళికలో దేవుడు మనల్ని తీసుకొని వచ్చింది కాబట్టి ఇంకా మనం ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు. దుఃఖంగా బాధపడాలి. శ్రేష్టమైనది తండ్రి ఇచ్చేసారు, అది క్రిస్తు అనమాట. కాబట్టి శ్రేష్టమైన క్రిస్తువును కలిగిన తర్వాత కలగలేనట్టు ఎందుకు బాధపడాలి? శ్రేష్టమైన క్రిస్తువును తండ్రి దేవుడు ఇచ్చేసారు కాబట్టి పొందలేనట్టు ఎందుకు బాధపడాలి? పొందేమన్నమాట. తండ్రి దేవుడు క్రిస్తువుని అనుగ్రహించాను, అందుకని పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చి నివాసిస్తున్నా. పరిశుద్ధాత్మ వలన క్రిస్తు మనలో వచ్చి నివాసిస్తున్నా. మీలో ఉన్నాడు, చూడండి, మీలో ఉన్నాడు, నివాస చేస్తున్నాడు. మీలో లేదు అని సువార్త రక్షణ పొందని మీలో క్రిస్తు లేదని సాతాను చెప్తాడు. సాతాను మాట వినవద్దు. సాతాను మీలో ఉన్న బలహీనత అంతా చూపిస్తాను, అది మనం చూడాల్సిన అవసరం లేదు. మీలో ఉన్న గొప్ప దేవుడిని చూడండి. దేవుడు మీ బలహీనత బలంగా మారుస్తాడు. మీ రోగాలను దేవుడు స్వస్థపరిచినాక మీ దుఃఖాన్ని దేవుడు ఆనందంగా మారుస్తాడు. దంతకాలు పరిశుద్ధాత్మ దేవుడు తొలగి నాశనం చేస్తాడనమాట. హల్లెలూయా. కాబట్టి భయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని స్పిరిట్ ను కాల్చివేస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకుదాం. జీవగల దేవునికి సాధి. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా, మనం చూసినట్లయితే కలువరి వారు తన మరణానికి ముందు చాలా మంది యేసుక్రీస్తుని పట్టుకోవడానికి వచ్చారు, కానీ యేసుక్రీస్తు పారిపోలేదు. ధైర్యంతో మనం చూసినట్లయితే తండ్రి చిత్తం కాబట్టి ధైర్యంతో నిలబడి దేవుడు ధైర్యం ఇచ్చారు. కాబట్టి పరిపూర్ణ ప్రేమ బైబిల్ని వెళ్ళగొట్టింది. కాబట్టి ధైర్యం కలిగిన క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నాం. ధైర్యం లేని క్రీస్తు కాదు, ప్రేమపూర్ణైన ధైర్యం కలిగిన క్రీస్తు మనలో పుట్టిన కాబట్టి మనలో ఎదుగుతున్న కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి మీకు ధైర్యం దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ధైర్యం పిరికితనము గల ఆత్మ దేవుడు మనకు వెళ్ళలేదు. శక్తి ప్రేమ ఇంద్రియం నిగ్రహము గల ఆత్మ దేవుడు ఇచ్చామన్నమాట. హల్లెలూయా. కాబట్టి మనలో వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు చాలా బలం కలిగిన దేవుడు అనమాట, శక్తి కలిగిన దేవుడు అనమాట. బల హీనలు బలపరిచే దేవుడు ప్రియులారమైన దేవుడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ఇప్పుడు గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి నివాస చేస్తున్నాం కాబట్టి మనం స్తుతిస్తాం, ఆరాధిస్తాం, ప్రియుల ప్రార్థన చేస్తాం. పరిశుద్ధన మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీ నిత్య ప్రణాళికలను బట్టి దేవా మేము స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాం తండ్రి. దేవా మమ్మల్ని ఈ కాలంలో దేవా మీ రక్తం ద్వారా, వాక్యం ద్వారా, ఆత్మ దేవా మనం పరిశుద్ధపరుస్తున్నటువంటి వందనాలు తండ్రి. లోతుగా దేవా మా హృదయాన్ని కడుగుము తండ్రి, పరిశుద్ధ పరిశ్రమ తండ్రి. మీ అలాగే మేము ఉండాలి తండ్రి. దేవా పరిశుద్ధమైన దేవా మీకు వందనాలు తండ్రి. మీరు మాలో వచ్చి మీ పరిశుద్ధ మాకు అనుగ్రహించాడు, వందనాలు తండ్రి. దేవా మా ఆత్మ ప్రాణ శరీరం పరిశుద్ధ దేవా మీరే పరివారణ చేయము తండ్రి. పరిశుద్ధ నది మా ఆత్మ నుండి ప్రవహించినాక తండ్రి, జీవదనందాలు ఎల్లప్పుడూ ప్రవహించినాక తండ్రి. హీలింగ్ మెరకుల నది, ఆశీర్వాద నదులు మా అందరూ ఆత్మ నుండి నయమం చేసి ఎల్లప్పుడూ ప్రవహించినాకని ప్రార్థనిస్తాం. ప్రభావ నిత్యం మీతో మేము అందరం ఉండడమే ప్రభు మీ చిత్తం అని దానికి వ్యతిరేకమైన అపవాది ఆలోచన పందరాల క్రియలు ఏ సమయంలో లేమైపోయినాకని ప్రార్థనిస్తున్నాం. పరిశుద్ధాత్మతో ఇప్పుడు దాకా మమ్మల్ని వేసే మీతో సహవాసంలో కొనసాగించంటూ మాకు సహాయం చేస్తున్నట్టు వందనాలు తండ్రి. ఇంకా కూడా ప్రభావ మీతో కలిసి మేమందరం ఉండాలని కోరుతున్నాం అండి. సహాయం ఏమవుతండి శాసన మీ కొరకు కృప తండ్రి మాకందరికీ తండ్రి దయచేయమవుతుంది. మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభావ త్వరగా రెమ్మని మేము పిలుస్తున్నాం. ప్రభావ త్వరగా రెమ్మం తండ్రి. అలాగే మీరు అక్కడ మేమందరూ ఎత్తపడే గుంబెలు ఉండాలి తండ్రి. కృప తండ్రి మాకు దయచేయము తండ్రి. మీరు రక్తంగా దభిస్తున్నాం, మహిమగనది మీకు అభిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.